నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టాక్. స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోల సినిమాలు కూడా వరుస పెట్టి రిలీజ్ అవుతున్నాయి. ఈ యంగ్ హీరోల్లో చాలా కాలం నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఫైనల్లీ హిట్ కొడితే హిట్ కోసం ఇంకా విక్రమార్క ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కొంతమంది. మరి స్టార్లున్నా తమకంటూ ప్లేస్ క్రియేట్ చేసుకుని టాలీవుడ్ లో సందడి చేస్తున్న ఆ యంగ్ హీరోలు ఎవరు? మొన్నటి వరకు ఫ్లాపుల్లో ఉన్న యంగ్ హీరోలు సక్సెస్ రూట్లోకి వచ్చారు. దాంతో యంగ్ హీరోల సినిమాలు ఫుల్ జోష్ లో తెరకెక్కుతున్నాయి. రీసెంట్ గా శర్వానంద్ కూడా లాంగ్ బ్యాక్ నుంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ పెద్ద సినిమాలు బరిలో ఉన్నా సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసి నారీ నారీ నడుమ మురారీతో సాలిడ్ హిట్ కొట్టి తన 7 ఏళ్ల ఫ్లాప్లకు బ్రేక్ వేసుకున్నారు. ఈరోజు మీరు బయటకు రాగానే థియేటర్ నుంచి అందరూ చెప్పేదేంటి, బా ఎన్ని రోజులైందిరా ఇలా నవ్వుకుని, హ్యాపీగా మంచి సినిమా చూసాం, నవ్వుకున్నాం, వచ్చాం. ఆ ప్రామిస్ నాకు మీకు రిలీజ్ ముందు చెప్పా, నిలబెట్టుకున్నా. ఇంకా కష్టపడతా, ఇంకా మంచి సినిమాలు తీస్తా, కష్టపడుతూనే ఉంటా. నా వెనకాల ముందు ఎవరున్నారో లేరో కానీ ఆ భగవంతుడు ఉన్నాడు. జాతిరత్నాలు సినిమాతో ఆడియన్స్ లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న నవీన్ పోలిశెట్టి ఫస్ట్ నుంచి డిఫరెంట్ సినిమాలతోనే ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. రీసెంట్ గా సంక్రాంతికి అనగనగా ఒకరాజు సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. అంతకుముందు జస్ట్ యావరేజ్ గా ఉన్న నవీన్ పోలిశెట్టి కెరియర్ స్పీడ్ అందుకుంటోంది. ఆ ఊహించలేని విషయాన్ని సాధ్యం చేసింది మీ ప్రేక్షకులు, మీరందరూ పేరు పేరున ప్రతి తెలుగు కుటుంబానికి నేను చాలా 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 నేను ఎంత థ్యాంక్ యూ చెప్పుకున్నా కూడా అది సరిపోదు. నేను ఒకటే చేయగలుగుతాను, మీకు ఇలాగే రెట్టింపు ఎంటర్టైన్మెంట్ కొత్త కొత్త కథలతో మిమ్మల్ని ఎలాగైనా థియేటర్స్లో హోల్డ్ చేసి మిమ్మల్ని బోర్ చేయకుండా మీ టికెట్ ప్రైస్కి వర్త్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి నేను నా 500% కృషి చేస్తాను. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న మరో హీరో మనోజ్ కూడా కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకుని నాన్ స్టాప్ ఫ్లాప్లకి బ్రేక్ వేసుకున్నాడు. తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన మిరాయిలో విలన్ గా మంచు మనోజ్ అందరినీ ఆకట్టుకున్నాడు. దాంతో మనోజ్ అప్కమింగ్ మూవీ డేవిడ్ రెడ్డికి కూడా మంచి బజ్ క్రియేట్ అవుతోంది. కొన్నేళ్ల నుంచి హిట్ అన్న మాట కోసం 1000 కళ్లతో వెయిట్ చేస్తున్న ఆది సాయి కుమార్ ఫైనల్లీ తన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. మైథలాజికల్ థ్రిల్లర్ గా డిసెంబర్లో రిలీజ్ అయిన శంబాలా మూవీ మంచి హైప్ తో రిలీజ్ అయి దాదాపు 50 కోట్ల కలెక్షన్లతో అదరగొట్టింది. అంతేకాదు హిందీలో కూడా రిలీజ్ అయి మంచి టాక్ సంపాదించుకుంది. అప్పుడెప్పుడో 5-6 ఏళ్ల క్రితం యావరేజ్ సక్సెస్ తో సరిపెట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫైనల్లీ భైరవంతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో నారా రోహిత్, మనోజ్ లాంటి మిగిలిన హీరోలు ఉన్నా మెయిన్ లీడ్ మాత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావడంతో పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుని తన ఫ్లాప్లకి బ్రేక్ వేసుకున్నాడు. దాంతో టైసన్ నాయుడుతో పాటు అప్కమింగ్ మూవీస్ మీద కూడా బజ్ క్రియేట్ అవుతోంది. పెద్ద బడ్జెట్ కాకపోయినా తక్కువ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్న చిన్న హీరోలు కూడా చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉన్నారు. అయితే రీసెంట్ గా ఆ ఫ్లాప్లకి బ్రేక్ వేసే సక్సెస్ తో లైన్ లోకి వచ్చేశారు. కిరణ్ అబ్బవరం ఒకప్పుడు చిన్న హీరోల లిస్ట్లో ఉండేవాడు. కానీ కా సినిమాతో 100 కోట్ల సక్సెస్ అందుకుని మిడ్ రేంజ్ హీరోల లిస్ట్లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చిన కే ర్యాంప్ కూడా యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకుని సాలిడ్ సక్సెస్ అందుకుని కిరణ్ అబ్బవరం కెరియర్ కి కావాల్సినంత బూస్టప్ ఇచ్చింది. అందుకే రాబోతున్న చెన్నై లవ్ స్టోరీ మీద కూడా ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏ మాత్రం బ్రేక్ తీసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే శ్రీ విష్ణుకి 2 సినిమాలు చేతిలో ఉన్నాయి. వరుసగా యావరేజ్ సక్సెస్ తో కంటిన్యూ అవుతున్న విష్ణు సింగిల్ తో మరోసారి తన సక్సెస్ ని ఆడియన్స్ లో తనకున్న ఇమేజ్ ని పదిలం చేసుకున్నాడు శ్రీ విష్ణు. మినిమం గ్యారంటీ హీరోగా తెరకెక్కుతున్న విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ సినిమాలు హైప్ క్రియేట్ చేస్తున్నాయి. అడవి శేష్ కూడా టాలీవుడ్ లో తన హవా కంటిన్యూ చేస్తున్నాడు. క్యాల్కులేటివ్ గా సినిమాలు చేస్తూ అందరి ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ వరుస సక్సెస్లతో కెరియర్ బిల్డప్ చేసుకుంటున్నాడు. అందుకే శేష్ ఈ సంవత్సరం రిలీజ్ చేస్తున్న 2 సినిమాలపై మంచి హైప్ క్రియేట్ అవుతోంది. జస్ట్ 2 నెలల గ్యాప్ లోనే డెకాయిట్, గూఢాచారి 2 రిలీజ్ చేస్తున్నాడు శేష్. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న హీరోలు హిట్ కొట్టి తమ సత్తా ప్రూవ్ చేసుకున్నారు. కొంతమంది మాత్రం హిట్ కొట్టాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అలా నెక్స్ట్ టార్గెట్ హిట్ అంటున్న ఆ యంగ్ హీరోలు ఎవరు? కెరియర్ లో ఇప్పటివరకు ట్రై చేయని హారర్ కామెడీ జానర్ లో కొరియన్ కనకరాజుగా ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నారు వరుణ్. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో అనౌన్స్మెంట్ వీడియోతోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజుని కూడా చాలా సేఫ్ గా ల్యాండ్ చేయాలని చూస్తున్నారు. అందుకే లేట్ అయినా పర్లేదు హిట్ కొట్టాలన్న టార్గెట్ తోనే సమ్మర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. క్లాసీ లుక్ తో ఎప్పుడు చార్మింగ్ క్యారెక్టర్స్ చేసే అఖిల్ ఈసారి మాత్రం కాస్త సీరియస్ సబ్జెక్ట్ తోనే రాబోతున్నాడు. అసలే వరుసగా ఫ్లాపుల్లో ఉండడంతో హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు.
ఇప్పటి వరకు చేసిన సినిమాలకి కంప్లీట్ డిఫరెంట్ లుక్, స్టోరీ కావడం, ఇంటెన్సిటీ ఎక్కువ కనిపిస్తూ ఉండడంతో ఈ సంవత్సరం సమ్మర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న లెనిన్ మూవీతో అఖిల్ నిలదొక్కుకోవడం ఖాయమంటున్నారు జనాలు. భారీ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతున్నా మంచి కంటెంట్తో వచ్చిన చిన్న సినిమాలు ఈ మధ్య మాత్రం సత్తా చూపిస్తున్నాయి. అందుకే చిన్న హీరోలు కూడా కొత్త కంటెంట్తో ఫ్లాప్లకి బ్రేక్ వేయాలని ట్రై చేస్తున్నారు. అలా కార్తికేయ 2తో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఈసారి కూడా కంటెంట్ ఉన్న స్టోరీనే సెలెక్ట్ చేసుకున్నాడు. అప్కమింగ్ 2 సినిమాలు పీరియాడిక్ యాక్షన్ డ్రామాలుగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నాయి. స్వయంభూ, ఇండియా హౌస్ ఈ 2 సినిమాలు సీరియస్ కంటెంట్తో, హిస్టరీ బ్యాక్ డ్రాప్తో తెరకెక్కుతున్నవి. ఈ సినిమాలతో గ్యారంటీగా మరో బ్లాక్ బస్టర్ కొడతాను అని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు నిఖిల్. కామెడీ నుంచి యాక్షన్ టర్న్ తీసుకుని అన్ని సీరియస్ సినిమాలు చేస్తున్న నరేష్ ఈ మధ్య మళ్ళీ సక్సెస్ ట్రాక్ తప్పారు. మరి హిట్ కొట్టడంలో వీళ్ళెంతవరకు సక్సెస్ అవుతారు? వరుసగా కంటెంట్ డివైన్ సినిమాలు చేస్తున్న నరేష్ ఇప్పుడు కూడా ఆల్కహాల్తో పాటు మరో 2 సినిమాలు చేస్తున్నారు. ఆల్కహాల్ నుంచి రిలీజ్ అయిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటు సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. టైటిల్ కి తగినట్టే ఆల్కహాల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ జనవరి 1 నుంచి పోస్ట్ పోన్ అయింది. ఈసారి నరేష్ హిట్ టార్గెట్ మిస్ అయ్యేదే లేదంటున్నారు. సందీప్ కిషన్ కెరియర్ లో మంచి సక్సెస్ కొట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. తమిళ్లో ఈ హీరోకి మంచి సక్సెసే వస్తున్నా తెలుగులో మాత్రం అంతగా షైన్ అవ్వడం లేదు. అందుకే ఈసారి తమిళ్లోనే క్రేజీ ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. తమిళ్ స్టార్ హీరో విజయ్ కొడుకు జెసన్ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ యాక్షన్ మూవీ చేస్తున్నారు సందీప్. ఈ సినిమాతో ఎలా అయినా హిట్ ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తున్నారు సందీప్ కిషన్. నాగశౌర్య ఈ మధ్య వరుసగా ఫ్లాపుల్లోనే ఉన్నాడు. అయినా బ్యాడ్ బాయ్ కార్తిక్ అంటూ ఈసారి టైటిల్ నుంచే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు. సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన నాగశౌర్య మై డియర్ జనతా అంటూ మరో ఎనర్జెటిక్ సాంగ్ రిలీజ్ చేసి ప్రమోషన్ల స్పీడ్ పెంచారు. ఈ సినిమాతో అయినా వరుస ఫ్లాప్లకు చెక్ పడుతుందని ఆశపడుతున్నాడు నాగశౌర్య. సంవత్సరానికి 2 సినిమాలు చేసే చిన్న హీరోలు కూడా వరుసగా ఫ్లాప్లు రావడంతో కాస్త స్లో అయ్యారు. అసలు ఈ ఫ్లాప్లకి బ్రేక్ వేసే సినిమా ఎప్పుడు రిలీజ్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నారు. సంవత్సరానికి మినిమం 2 సినిమాలు రిలీజ్ చేసే విశ్వక్ సేన్ కూడా హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు మాస్ క్యారెక్టర్ లో కనిపించిన విశ్వక్ ఈసారి పోలీస్ రోల్లో ఒక సినిమాతో పాటు అనుదీప్ డైరెక్షన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా ఫంకీ సినిమా చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాతో వరుస ఫ్లాప్లకి చెక్ పెడదామన్న ప్లాన్ లో ఉన్నారు విశ్వక్ సేన్. సిద్ధు జొన్నలగడ్డ చిల్లు సినిమాతో యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే ఆ క్రేజ్ తర్వాత సినిమాలకు పెద్దగా వర్కౌట్ కాలేదు. అందుకే వరుసగా తెలుసు కదా జాక్ సినిమాలతో ఫ్లాప్లు అందుకున్నారు. అంతేకాదు అప్పటికే కమిట్ అయిన బ్యాడాస్ తో పాటు మరో సినిమాని కూడా పక్కకు పెట్టేసి మరో కొత్త సినిమాని టేకప్ చేసి హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అన్ని మంచి శకునం లేలాంటి ఫీల్ గుడ్ మూవీస్ తో పాటు మినీ ప్రేమ కథ లాంటి సంథింగ్ డిఫరెంట్ సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న సంతోష్ శోభన్ కొంత గ్యాప్ తర్వాత కపుల్ ఫ్రెండ్లీ అనే ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. నెక్స్ట్ మంత్ వ్యాలంటైన్స్ డే సీజన్ లో కపుల్ ఫ్రెండ్లీ సినిమాని రిలీజ్ చేస్తూ వరుస ఫ్లాప్లకి బ్రేక్ వేయాలని చూస్తున్నాడు సంతోష్ శోభన్. వీళ్లతో పాటు వరుసగా ఫ్లాపుల్లో ఉన్న నితిన్, రామ్, సుధీర్ బాబు, విజయ్ దేవరకొండ కూడా నెక్స్ట్ హిట్ టార్గెట్ తోనే రిలీజ్ కి రెడీ అవుతున్నారు. మరి ఇలా వరుసగా ఫ్లాపుల్లో ఉన్న హీరోలు హిట్ ట్రాక్ ఎక్కాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వీళ్లలో ఎంతమంది సక్సెస్ అవుతారో వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టాక్. మరో లేటెస్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బాయ్. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.